వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు భూలోకంలో సంచరిస్తున్నప్పుడు ఆయన తన ప్రజలతో చెప్పిన మాట, అంటే సర్వలోకానికి చెప్పిన మాట. ఇప్పుడు యుగాంతమందున్నటువంటి నీకు నాకు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, నేను వెళ్తా, ఫస్ట్ నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను, మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను. అక్కడ మీకు స్థలము సిద్ధపరచకుండా మీరు నా దగ్గరికి రాలేరు. కాబట్టి నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోదును అని అన్నాడు. మరలా వచ్చి అనే మాట నడలేం చేసుకోండి. మరలా వచ్చి. మా నాన్నగారు లాభానయ్య గారిని ప్రత్యేకంగా నేను ఆహ్వానిస్తున్నాను. నాన్నగారిని నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. నాన్నగారు రావాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో నా ఆత్మీయ తండ్రి గారు చంపలవారి పాలెం నుంచి, స్థానిక నా ఆత్మీయ తల్లి సంఘం నుంచి నా ఆత్మీయ తండ్రి లాభానయ్య గారు మన మధ్యకు వచ్చారు. దైవ సేవకులు మన మధ్యకు వస్తూ ఉండగా మనందరం కూడా సభలు కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం. అభిషక్తులు, ఈ ప్రాంతాల్లో మేము సేవ చేయటానికి ఆ దాసుని యొక్క కన్నీళ్ళలో నుండి కారిన కన్నీరే ఈరోజు మేము మీ ముందు సేవకులంగా నిలవబడ్డాం. నన్ను పెంచి ఆత్మీయతలో కని దేవుని కొరకు ఒక దేవుని సైనికునిగా తయారు చేసినటువంటి నా ఆత్మీయ తండ్రి, నా దైవజనులు వృద్ధాప్యములో ఉన్నారు గనక వారు మన మధ్యకి వస్తూ ఉండగా, వారు మన మధ్యలో ఉండటం, వారి సుందర పాదములు మన ప్రాంతములో మరొకసారి వారు అడుగు పెట్టడం మనకెంతో దీవెన. నా ఆత్మీయ తండ్రి గారు వస్తుండగా మనందరం కూడా సఫలు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. జంపలవారి పాలెం కేంద్ర బృందంగా అది ఒక సువార్త కేంద్రంగా మారి అనేక ప్రాంతాలకు దేవుని సువార్తను వెదజల్లిన దైవజనులు ఈయనే. యవన కాలములో సర్వాన్ని వదిలి దేవుని పిలుపు ద్వారా దేవుని సేవకి నిలువున వారు చేస్తున్న పని బాటలన్నీ పక్కన పెట్టి ప్రభు కొరకు వచ్చిన దైవజనులు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నాన్నగారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. రండి వాక్యంలోకి ఇప్పుడు వెళ్దాం. నేను మరలా వచ్చి మిమ్మును తీసుకొని పోదును. ప్రైజ్ లార్డ్. నాన్నగారు, నేను మరలా వచ్చి, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు మరలా వస్తాను అని వాగ్దానం చేశాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అంటే యేసుక్రీస్తు ప్రభు మరలా వస్తాను అంటే ఆయన హీ సోన్ కమింగ్ సూన్. యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నారు. ఎంత త్వరగా రాబోతున్నారంటే సంఘము నేటి దినాలలో దేవుని రాకడ గురించి, దేవుని యొక్క రాకడ సత్యము గురించి అర్థం చేసుకోలేకపోతుంది. సంఘానికి అర్థం కాని విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వస్తానన్నాడు, ఆలస్యం చేస్తున్నాడు, కాబట్టి ఇంకా ఈ ఆలస్యము కొనసాగుతూ ఉంటుందేమో అని అనుకుంటున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆమేన్. ఎవరి కోసం రాబోతున్నాడంటే, తాను సిద్ధపరచబడిన సంఘము కోసం రాబోతున్నాడు. తాను సిద్ధపరిచిన సేవకుల కోసం రాబోతున్నాడు. తాను సిద్ధపరిచినటువంటి వధువు సంఘం కోసం వరుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు నిన్ను నన్ను ఆయన తీసుకొని పోతారని మనతో యోహన్నా సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాన్ని ఎలా స్పష్టతగా నమ్మగలిగితే నీ జీవితానికి అంత ఆశీర్వాదం. ఎందుకనంటే, ఇప్పుడు దేవుడు నిన్ను తీసుకొని పోదును అని రాయబడింది తెలుగులో. అయితే ఇంగ్లీష్లో రాయబడింది అండ్ రిసీవ్ యు అంటు మై సెల్ఫ్. నేను నిన్ను అమాంతంగా నా యొద్దకు తీసుకొని వెళ్తాను అని రాయబడింది. మరొక తర్జమాలు అయితే నువ్వు ఒక్క సెకండ్లో, రెప్పపాటులో మార్చబడతావు అని రాయబడింది. ఇంకొక తర్జమాలో నీవు ఉన్న పాటున అమాంతంగా ఎత్తబడి దేవుని రాజ్యానికి చేరతావు అని రాయబడింది. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు వచ్చితే ఇక్కడ చాలామంది విడవబడతారు. చాలామంది విడవబడ్డము దేవుని చిత్తం కాదు. ఈ సభలు ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయంటే, నీవు నేను దేవుని యొక్క రాకడలో రెప్పపాటులో మార్చబడాలి. యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశంలో వచ్చినప్పుడు కడబూర ధ్వని మోగగానే, బూ అని శబ్దం వినబడగానే సంఘం అమాంతంగా ఎత్తబడుతుంది. సంఘములో ఒక్కరుండరు, విశ్వాసులుండరు,
దైవజనులు ఉండరు, సువార్థికులు ఉండరు, వాక్య భయం కలిగిన వాళ్ళు ఉండరు, దేవుని కోసం తృష్ణ కలిగిన వాళ్ళు ఉండరు. దేవుని కోసం ఆరాటపడి పోరాటంతో దేవుని పరిచర్య చేస్తున్న ప్రతి దైవజనుడి యొక్క పరిచర్య ఆ దినాన రెప్పపాటులో ఎత్తబడుతుంది. ఇక ఎవరుంటారు అనంటే మిగిల్చబడిన వాళ్ళు, అనగా ఎత్తబడకుండా భూ సంబంధమైన మనుషులే ఇక్కడ ఆగిపోతారు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇక్కడ శరీరానుసారులు ఉన్నారు, ఆత్మానుసారులు ఉన్నారు. అంటే శరీరానుసారులు అంటే దాని అర్థం ఏంటో చెప్పున, శరీర సంబంధమైన విషయాల మీద ఎక్కువ మనసుంచి ఆత్మ సంబంధమైన విషయాలను పక్కకు పెట్టే వాళ్ళని అర్థం. 2, ఇక్కడ ఆత్మానుసారులు ఉన్నారు. వారికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే శరీర సంబంధం విషయాలను పక్కకు పెట్టి ఆత్మ సంబంధం విషయాల మీద ఎక్కువ ఆసక్తి కలిగిన వాళ్ళు. అంటే ఈ రాత్రి ఇక్కడ శరీరానుసారులు ఉన్నారు, ఆత్మానుసారులు ఉన్నారు. ఈ రాత్రి ఇక్కడ భక్తి పరులు ఉన్నారు, ఈ రాత్రి ఇక్కడ భక్తిహీనులు ఉన్నారు. ఈ రాత్రి ఎత్తబడే గుంపు ఉంది, విడవబడే గుంపు ఉంది. ఈ రాత్రి విశ్వాసుల గుంపు ఉంది, దానికి భిన్నమైనటువంటి అవిశ్వాసుల గుంపు ఉన్నది. ఈ రాత్రి సంఘము మిళితమై ఉన్నది. సంఘము ఎందుకు మిళితమైందంటే సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువే అన్నాడు, ఆయన గోధుమను అనగా కొట్టులోకి ఆ యొక్క గోధుమను అనగా చేర్చుకున్నట్టుగా ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసిని, ప్రతి సేవకుణ్ణి ఆయన గోధుమలాగా తన కొట్టుకు చేర్చుకుంటాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. మరి ఎవరు విడవబడతారు మణిబాబు గారు అని అంటే, ఎవరైతే గురుగులాగా ఉంటారో వారే విడవబడతారు. గురుగుకి దాని కింద ఉన్నటువంటి ఎరుపు అర్థం కానే కాదట. ఇక నేను దాని గురించి చెప్పను. ఆ గురుగుకి తన ఎరుపు కానీ, తన రంగు కానీ, తన నలుపు కానీ దానికి అర్థం కాదు. చాలా మందికి నీ వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి లోతైన పశ్చాత్తాపం లేకుండా బాప్తిసం వాయిదా వేసుకుంటా, రాకడను నిర్లక్ష్యం చేస్తూ, సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తూ, క్రీస్తు యొక్క రాకడను గురించి వినడానికి నీ మనసును ఇవ్వకపోతే ఈ రాత్రి నువ్వు సిద్ధపాటు లేనట్టే. నువ్వు సిద్ధపాటు లేనట్టే. దేవుని వాక్యం చెప్తుంది అక్కడ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం, ఇదిగో నేను మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరం నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుతాము. కొట్టు చప్పట్లు గట్టిగా. రెప్పపాటులో అందరు కళ్ళు ఉన్నాయనుకుంటున్నాను. ఒకసారి రెప్పలలాగా వాల్చి మళ్ళీ ఓపెన్ చేసి చూడండి. రెప్పలలా కొట్టి చూడండి. ఎంతసేపు పట్టింది రెప్ప కొట్టడానికి? ఎంతసేపు పట్టింది బిడ్డ? ఇంగ్లీష్లో రాయబడింది ద స్పిట్ ఆఫ్ సెకండ్. ద స్పిట్ ఆఫ్ సెకండ్. రెప్పపాటును బైబిల్ ఏం చెప్పిందంటే స్పిట్ ఆఫ్ సెకండ్. ఒక రెప్పపాటులో కడబూర ధ్వని మోగగానే, మధ్యాకాశంలోకి యేసుక్రీస్తు ప్రభు రాగానే, ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు తన కడబూర ధ్వని మోగగానే సంఘము ఎత్తబడుతుంది. ఇక సంఘం భూలోకములో ఉండదు. సంఘము భూలోకములో ఎత్తబడిన తరువాత ఎంత వాక్యం చెప్పినా, అంటే మిగల్చబడిన వాళ్ళు వాక్యం చెప్తారు, మిగల్చబడిన వాళ్ళు డ్రమ్ములు కొడతారు, మిగల్చబడిన వాళ్ళే చక్కగా కీబోర్డ్ ప్లే చేసుకుంటారు, వాళ్ళే సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్ చేసుకుంటారు. ఇవాళ ఎంత చేసినా పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో కూడా ఎత్తబడినందున వాళ్ళు ఎంత బతిమలాడి గోజాడి కన్నీళ్లతో వాక్యం ఇత్తినా పరిశుద్ధాత్మ దేవుడు భూలోకం నుంచి ఎత్తబడిన తరువాత ఏ మనిషికి కూడా పశ్చాత్తాపం కలగదు. ఏ మనిషికి కూడా పశ్చాత్తాపం కలగదు. ఒక్క హృదయం కూడా కరగదు. ఒక్క కళ్ళల నుంచి కూడా కన్నీటి బొట్టు రాలదు. ఎందుకు రాలేదంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తబడిన తరువాత, సంఘముతో కూడా ఎత్తబడిన తరువాత ఇక భూలోకంలో దురాత్మే ఉంటుంది. దేవుని ఆత్మ లేనప్పుడు ఈ రాత్రి ఇక్కడ దేవుని ఆత్మ సంచరిస్తుంది. నేను దేవుని భయం కలిగి చెప్తున్నాను. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, దురాత్మ చేతులకు నువ్వు వెళ్ళకూడదని, దేవుని ఆత్మ చేతులకు రావాలని దేవుడు నీ నుండి కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకున్నాడంటే ఆ యొక్క వాక్యంలో రాయబడింది 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51వ వచనంలో, మీకు ఒక మర్మము తెలుపుతున్నాను. ఐ విల్ సే ద మిస్టరీ. ఒక మర్మం ఏంటో తెలుసా? మనమందరం నిద్రించము, మనందరం చావము, మనందరము చనిపోము, సమాధిలోకి వెళ్ళము. కరోనా రావచ్చు, కరోనా తర్వాత ఇంకొక కరోనా రావచ్చు, వైసెస్ కరోనా రావచ్చు, ఎన్ని కరోనాలు రావచ్చు, కానీ రాత్రి నీకు మరణం మాత్రం లేదు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎందుకు మరణం లేదనంటే నీవు ఒక రెప్పపాటులో ఎత్తబడ్డానికే దేవుడిని సిద్ధపరుస్తున్నాడు. ఒక గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన పడుతున్నప్పుడు ఎప్పుడు నొప్పులు వస్తాయో ఆ తల్లికి తెలియదు. అందుకే పెద్దవారిని దగ్గర పెట్టుకొని హెచ్చరిక మాటలు తీసుకుంటుంది, బుద్ధి మాటలు తీసుకుంటుంది. పరిస్థితి అంతా పెద్దలకి చెప్తుంటే వాళ్ళు చెప్పేటువంటి సలహాలు తీసుకొని ఆ సలహా ప్రకారం ఆ యొక్క గర్భవతి నడుస్తుంది.
ఈ రాత్రి సంఘము కూడా ప్రసవేదన కలిగి సిద్ధపడి ఉంది. సంఘము దేవుని రాకడకు ఆయత్తమైంది. సంఘానికి రాత్రి దేవుడు బుద్ధి మాటలు చెప్తున్నాడు. సంఘానికి దేవుడి రాత్రి హెచ్చరిక మాటలు చెప్తున్నాడు. సంఘమైనటువంటి ప్రతి మనుషునికి అనగా యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరూ ఈ రాత్రి ఎత్తబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుకునే దేవుడు నిన్ను బ్రతిమలాడుతున్నాడు. నాతో పాటు చూడండి దయచేసి. అనగా మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. నేను ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. మనకంటే కొంతమంది ముందు చనిపోయి ఉన్నారు. చాలామంది చనిపోయి ఉన్నారు. మన పితరులు, లేకపోతే మనకంటే భక్తిపరులు, మనకంటే యోగ్యమైన సేవకులందరూ, విశ్వాసులందరూ చనిపోయారు. వాళ్ళు చనిపోయి నువ్వు బతుకున్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు గొప్పోడని మాత్రం కాదు. కొంతమంది నన్ను అడిగారు, మణిబాబు గారు కరోనా టైంలో చాలామంది సేవకులు చనిపోయారు, మరి దేవుడు ఏమైనాడని నేను చెప్పాను. అప్పుడు అయ్యా, కరోనా టైంలో సేవకులు చనిపోయారనంటే వారు ఏదో తప్పు చేశారని కాదు బిడ్డ. వారి యొక్క పరిపూర్ణమైన సేవా దినాలు ముగించబడ్డాయి భూలోకంలో. దేవుని పిలుపు వచ్చింది. ఆ పిలుపుని అందుకొని వాళ్ళు పరలోకపు మెట్లకి వెళ్ళిపోయారు. కొట్టు చప్పట్లు గట్టిగా. వాళ్ళు పరలోకపు మెట్లకి వెళ్ళిపోయారు. మరి బతుకున్న నాకు నీకు దేవుడు ఈ రాత్రి ఎందుకు జీవము కలిగి నీకు ఇంకా ఎందుకు బుద్ధి కలిగిన మాటలు తెలియచేస్తున్నాడంటే, ఇంకైనా బుద్ధి తెచ్చుకో, ఇంకైనా మనసు మార్చుకో, ఇంకైనా మారు మనసు పొందు, ఇంకైనా జీవితాన్ని సరిదిద్దుకొని ఈ రాత్రి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకా గట్టిగా చెప్పండి. ఇప్పుడు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఎందుకు వెళ్ళమంటే వాక్యం చెప్తుంది, దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును, క్రీస్తునందుడు మృతులైన వారు మొదట లేస్తారు. ఎవరెవరైతే చనిపోయారో, నేను ఈ మధ్య ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడ నన్ను ఒక గ్రూప్ రేషన్ తీసుకెళ్లారు జర్మియా గారు. ఎక్కడ తీసుకెళ్ళారంటే ఒక గ్రూప్ రేషన్ తీసుకెళ్లారు. ఆ గ్రూప్ రేషన్ ఎక్కడంటే సమాధి తోటకి ఎదురుగ్గా గ్రూప్ రేషన్ అండి. నాకు చాలా భయం వేసింది. నేను అన్నాను, ఒరే బాబు నీకేడ ఫ్లాట్లు దొరకలేదంటరా, నీకేడ ఇల్లు వాకిలు దొరకలేదా? ఎదురుగ్గా శ్మశానం, ఎదురుగ్గా క్రైస్తవుల సమాధి తోట ఉంది. ఆ సమాధి తోట ఎదురుగానే ఇల్లు కొనుక్కున్నావు, ఇల్లు కట్టుకున్నావు, అది కూడా 2 ఫ్లోర్లు కలిగి కట్టుకున్నావు. నీకు ఏంటి అని అంటే, ఆ పిల్లోడు నాతో అన్నాడు ఒక మాట, అన్నయ్య దేవుని వాక్యం ఏం చెప్తుంది? నిద్రించిన వారి కంటే ముందుగా మనం ఆయన సన్నిధి చేరము, కడబోర ధ్వని మోగగానే మొదట మృతులు లేస్తారు, ఆ మీదట సజీవులైన మనం లేస్తామని వాక్యం చెప్తుంది. కాబట్టి నేను ఈ సమాధి తోట దగ్గర ఎప్పుడైతే ఇల్లు కట్టుకుంటానో ప్రతిరోజు ఆ సమాధి తోట చూసినప్పుడు నా హృదయంలో భయం కలుగుతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. 2 నాకు పశ్చాత్తాపం కలుగుతుంది. 3 దేవుని రాకడ కొరకు సిద్ధపడతాను. 4 ఆయన మధ్యాకాశంలో కడబోర ధ్వని మోగగానే బైబిల్ యొక్క వాక్య ప్రకారంగా మొదట ఎవరు లేపబడాలి? సమాధులు తెరవబడాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. సమాధులు తెరవబడి క్షయత అక్షయతను ధరించుకున్నప్పుడు, మర్త్యత అమర్త్యతను ధరించుకున్నప్పుడు, మృతులైన వారు సజీవంగా లేపబడినప్పుడు ఆ తరువాత సంఘము, నీవు నేను ఎత్తబడతాం. ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రశ్న వేయనిము, నిజంగా దేవుని రాకడలో ఎత్తబడేంత గుణ లక్షణాలు నీ అంతరంగ జీవితంలో ఉన్నాయా? నీ అంతరంగ జీవితంలో నిజంగా దేవుని యొక్క రాకడలో ఎత్తబడేంత గుణ లక్షణాలు నీ జీవితంలో ఉన్నాయా? దేవుని యొక్క రాకడలో నువ్వు ఎత్తబడేటువంటి గుణలక్షణాలు నీలో లేకపోతే ఈ రాత్రి నువ్వు సరిదిద్దుకోవాలి. ఈ రాత్రి నువ్వు సరిదిద్దుకోవడం కాదు, నీ జీవితం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉందని విషయాన్ని నువ్వు గుర్తించాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకా గట్టిగా చెప్పండి. చాలా మందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, అయ్యా అసలు బోర్ ఎప్పుడు మోగుతుంది అది చెప్పండి చాలు మాకు. బూ అన్న బూర ఎప్పుడు మోగుతుంది? ఆ బూర మోగినప్పుడు సూచనలు ఏమన్నా ఉన్నాయా అని అంటే బైబిల్ రాసుకోండి. ఈరోజు యూదా రాసిన పత్రిక 9వ వచనం, యూదా పత్రిక 9వ వచనం చదివి నాకు ఒకరు సహాయం చేయండి. 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు, చాలు బిడ్డ, చాలు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది మొదటి తెస్సలోనికీయుల పత్రికలో, ప్రధాన దూత కడబోర ధ్వని మోగగానే రాయబడింది. ఈ ప్రధాన దూత ఎవరో కాదు, సాక్షాత్తు మిఖాయేలు దేవదూత. పరలోకంలో 4 రకాల దేవదూతలు ఉన్నారు. 1 మిఖాయేలు దేవదూత, 2 రగుయేలు దేవదూత, 3 రఫాయేలు దేవదూత, 4 గాబ్రియేలు దేవదూత. ఈ 4 చాలా శక్తివంతమైన వాళ్ళు సెరాపులు కెరూబుల కంటే చాలా శక్తి కలిగినటువంటి బయటి ఏంజల్స్.
దే హ్యావ్ టు వెరీ గ్రేట్ థింగ్స్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని కోసం గొప్ప శూరకార్యాలు జరిగించే వాళ్ళు. వాళ్ళందరికల్లా దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడనంటే మికాయేలుని ఎన్నుకున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. మికాయేలుని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. దానియేలు గ్రంథం 10, నాకు బైబిల్ తీసి చదవాలి ఈరోజు. 13వ వచనం, 10వ అధ్యాయం 13వ వచనం దానియేలు గ్రంథం. పారసీకుల రాజ్యాధిపతి 21 దినాలు నన్ను ఎదిరించును, సముఖమున నేను నిలిచి ఉండగా ప్రధాన అధిపతులలో మికాయేలుని దేవదూత ఒకరు నాకు సహాయం చేయడానికి వచ్చాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. అంటే బబులోను దేశంలో దానియేలు కాలంలో దేవుని బిడ్డలు అక్కడ ఉన్నప్పుడు అక్కడికి దిగి వచ్చాడు మికాయేలు దేవదూత. అంటే మికాయేలు దేవదూతకి వయసు ఎంతో కూడా బైబిల్లో తెలియదు. ఆమేన్. ఎందుకు దిగొచ్చాడు? 10వ అధ్యాయం 4వ వచనంలో మికాయేలు దేవదూత దిగొచ్చాడు. యూదా రాసిన పత్రిక 9వ వచనంలో మికాయేలు దేవదూత దిగొచ్చాడు. మూడోదిగా మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మికాయేలు దేవదూత దిగొచ్చాడు. అంటే ఈ మికాయేలు దేవదూతకి వయసు ఇంతని లేదు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. దేవదూతలకే వయసు లేనప్పుడు సృష్టించిన దేవునికి వయసు ఉంటుందా బిడ్డ? అనంత స్వరూపుడు, అనంత జ్ఞాని, శక్తి సంపన్నుడు, అనంత విశ్వములో మహా సౌందర్యం కలిగి ప్రకాశిస్తున్నటువంటి ఏకైక దేవుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. కొట్టులు చప్పట్లు గట్టిగా. యేసుక్రీస్తు ప్రభువే దేవుడు, ఆయన గాక వేరొక దేవుడు లేడు లేడు లేడు. అందుకే వాక్యం చెప్తుంది చూడండి. ఇప్పుడు ఆ దూతలందరూ కూడా ఈ మికాయేలు దేవదూతతో పాటు భూలోకానికి వస్తారట. ఎందుకు వస్తారో చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమను గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసయ్య ఒక్కరే వస్తారా? దూతలతో కూడా వస్తారా? చెప్పాలి గట్టిగా. దూతలతో కూడా, ప్రధాన దూతైన మికాయేలు దేవదూతతో పాటు ఈ మిగతా దూతలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుతో కూడా ఆ మధ్యాకాశంలోకి వస్తారు. ఆ మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఈ భూలోకంలో మనుషులు చూస్తారు. దేవుడు 3 సార్లు మనుషులకి అవకాశం ఇచ్చాడు. జెర్మియా, ద గాడ్ హ్యాస్ గివెన్ ద 3 ఛాన్సెస్ టు ఇన్ దిస్ వరల్డ్. ద ఫస్ట్ థింగ్ దేవుడు మొదటిసారి అవకాశం ఇచ్చాడు. నోవాహు కాలంలో ఒక గొప్ప జల ప్రళయాన్ని దేవుడే స్వయంగా అనుమతించాడు. నోవాహు కాలంలో దేవుడే స్వయంగా జల ప్రళయాన్ని దేవుడు అనుమతించాడు. నోవాహు కాలంలో ఆయన నీతిపడు, నిందారహితుడుగా ఉన్నాడు. ఒక ఓడను తయారు చేయమన్నాడు. ఆ ఓడలేక ప్రజలందరూ రమ్మన్నారు, ఒక్కరు కూడా రాలేదు. ఈ రాత్రి సువార్త సభలు పెట్టి ఊరందరికి వెళ్ళి 10 మందిరాలకు వెళ్ళి పాంప్లెట్లు పంచి 10 ఊర్లకు వెళ్ళి పోస్టర్లు వేసి 10 మందికి ఎందుకు చెప్తారు సేవకులంటే, ఒరే బిడ్డా, సేవకుడు తాను గొప్ప చేసుకోవడానికి కాదురా. మాలాంటి గాడిదను దేవుడు ఎందుకు నడిపిస్తాడు అనంటే, ఇంకా సకల ప్రజలు మారు మనసు పొందలేదు, వారు క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడలేదు, ఇంకా భక్తిహీనతలో ఉన్నారు, వారు భక్తిహీనతలో బతుకుతున్నారు కనుక ఆ రోజుల్లో యేసు ప్రభు కనబడిన ఏ రీతికైతే నోవాహు కాలంలో ప్రజలు గుర్తించలేదు, ఈ రోజు కూడా ప్రజలు గుర్తించకుండా సభలకు ఆగిపోతున్నారని పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి దుఃఖపోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపోతున్నాడు. ఈ రాత్రి చాలా మంది ఇళ్ల దగ్గర ఆగిపోయి ఉన్నారు. కొంతమంది చప్టాల మీద కూర్చొని ఉన్నారు, కొంతమంది అరుగుల మీద కూర్చొని ఉన్నారు, మరి కొంతమంది వీధి చివరిలో నిలబడి ఉన్నారు, మరి కొంతమంది బైక్ స్టాండ్ వేసి వాక్యం వింటున్నారు, మరి కొంతమంది కుర్చీల మీద సెల్ ఫోన్ చూసుకొని వాక్యం వింటున్నారు. బిడ్డా, నువ్వు ఎక్కడ చేరి వాక్యం వింటున్నా నా దేవుడు త్వరగా రాబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నా యేసు త్వరగా రాబోతున్నాడు. నా యేసు త్వరగా రాబోతున్నాడు. వస్తాడన్నవాడు త్వరగా వస్తాడు. ఎవరి కోసం వస్తాడంటే సిద్ధపరచబడిన వారి కొరకు ఆయన వచ్చి తనతో పాటు వారిని తీసుకెళ్ళబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. సిద్ధపరచబడిన వారిని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. నోవాహు కాలంలో దేవుడే స్వయంగా చెప్తే ఒక్కరు కూడా నమ్మలేదు. నాన్నగారు ఒకసారి నిలబడతారా? మీరు మాత్రమే దీనికి సూటబుల్ అవుతారు. తండ్రి సమానులు, మాకెంతో అత్యంత ప్రియమైన వ్యక్తి నాన్నగారు. నోవాహు అనుకుందాం, ఎందుకంటే మాకున్న వయసుని బట్టి మేమెవరు సరిపో. ఇప్పుడు నోవాహు
ఓ గొప్ప యోధుడు, దేవుని చిత్తాన్ని చేసినవాడు, దేవుని స్వరాన్ని విన్నవాడు, భూలోకంలో మనుషులకు దేవుని మాట అందించడానికి ఒకే ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తే నోవాహు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు నోవాహు గారికి దేవుడు చెప్పినట్టు నోవాహుకు దేవుడు చెప్పాడు, నోవాహు ఒక ఓడ చెయ్యి, ఆ ఓడ చెయ్యి అని చెప్పాడు. ఓడని చేశాడు. ఆ ఓడ కొలతలు ఇన్ని, అలాగే చేశాడు. ఆ ఓడ 3 అంతస్తులు ఉండాలి, అలాగే చేశాడు. ఆ ఓడకు ఒకే ఒక కిటికీ ఉండాలి, అలాగే చేశాడు. ఆ ఓడకు ఒకే ఒక ద్వారం ఉండాలి, అలాగే చేశాడు. ఆ యొక్క ఓడను నువ్వు నడిపించు, నేను నీతో ఉంటా అని చెప్పాడు. ఇప్పుడు నాన్నగారు ఏం చేశారంటే కడుపులో ఉన్న ఆరాటం, పోరాటం ఎందుకు అంటే వయసు మీద పడిన. మొన్న నేను జంపాలపాలెం వచ్చినప్పుడు పిచ్చి పట్టిపోయింది నాకు జెర్మియా గారికి వస్తా గుండెలు బాదుకున్న, సిగ్గుపడ్డా. ఐ హ్యావ్ టు ఫేస్ ద అషేమ్డ్ టు హిమ్సెల్ఫ్. నేను ఈ యొక్క దైవజనుడు చూసి సిగ్గుపడ్డా. అయ్యా, ఈ వయసులో ఉపవాసం ఉండి వర్షం పడకూడదని, కూటాలు జరగాలని, ఆయన కడుపులో నువ్వు పెట్టిన భారాన్ని బట్టి నా మనసారా నిన్ను స్తుతిస్తున్నానని సాష్టాంగపడి దేవునికి స్తోత్రాలు చెప్పాను. కొట్టు చప్పట్లు గట్టిగా. సాష్టాంగపడి దేవునికి స్తోత్రాలు చెప్పాను. ఆ రోజు అంత ఘనంగా జరగడానికి కారణం ఏంటంటే గనుడైన యేసయ్య ఈ దైవజనుని యొక్క కన్నీటిని చూచాడు. బిడ్డ, ఈ రాత్రి నీకుందా ఈ పోరాటం? నీకుందా నశించిపోయే ఆత్మల పట్ల భారం? నీకు నీ సంఘం పట్ల, ఒక యేసుదాస్ గారికి సంఘం పట్ల భారం ఉంటే సరిపోదు, నీకుండాలి. ఒక యేసుదాస్ గారే ప్రసవ వేదన పడితే సరిపోదు, నీకు ప్రసవ వేదన కావాలి. ఒక యేసుదాస్ గారే ఆత్మలు సంపాదించి మందిరంలో తీసుకొస్తే కాదు, నువ్వు తీసుకొని రావాలి. సంఘం అది మర్చిపోయింది. సంఘం ఆ విషయాలు పక్కన పెట్టింది. ఇప్పుడు సాక్షాత్తు నాన్నగారికి చెప్తే నాన్నగారు ఓడ తయారు చేస్తున్నాడు. రాత్రిపూట బాగా గమనించండి, రాత్రిపూట ఏమో ఓడను తయారు చేస్తున్నాడు. ఉదయం పూట వెళ్ళి తన భార్య అంటే నోవాహు భార్య పేరు ఎవరన్నా చెప్పగలరా? ఎవరన్నా చెప్తారా? ఏమండి మణిబాబు గారు, నోవాహు భార్య పేరు బైబిల్లో రాయలేదే, నువ్వు ఎట చెప్తావయ్యా అని. మీరందరూ సింగర్లుగా, ఏజాజ్ అన్న పుణ్యం అందరూ సింగర్లే ఇక్కడ. హల్లెలూయా, అందరూ సింగర్లే నాకు తెలుసు. కానీ ఆ యొక్క నోవాహు భార్య పేరు జైలా, స్తుతి అని అర్థం, జైలా. వాళ్ళ కుమారులు 3, హాము, షేము, యాఫేత్. వాళ్ళకి 3 పెళ్ళిళ్ళు చేశాడు. మొత్తం 3 కోడళ్ళు, మొత్తం 6 మంది. ఇంట్లో ఒక 2, 8 మంది. వాళ్ళకి ఎవరికి పిల్లలు లేరు. మొత్తం 8 మంది ఆ ఓడను తయారు చేస్తున్నారు, సంఘాన్ని కడుతున్నారు. క్రీస్తు రాకడ కొరకు ప్రజలను సిద్ధపరచాలని ఓడను నిర్మిస్తుంటే జనాలందరూ వచ్చి ఎగతాళి చేశారు. ఏంటయ్యా నోవాహు గారు, ఈ ఓడను తయారు చేస్తున్నావు, ఏం జరుగుతుందనంటే, అరే మహా ప్రళయంతో కూడినటువంటి వర్షము భూలోకానికి రాబోతుందనంటే ఒక్కరు కూడా నమ్మల. ఎందుకంటే అప్పటి వరకు వర్షం ఎలా ఉంటుందో ఒక్క మనిషి కూడా భూమి మీద తెలియదు. కొట్టండి చప్పట్లు గట్టిగా. అంటే అది వరకు చూడని సంగతుల చేత నోవాహు హెచ్చరించబడ్డాడు దేవుని కొరకై. కానీ మనుషుల్ని హెచ్చరిస్తే మనుషులు లోబడలేదండి. ఇది వాక్యం. అది వరకు చూడని సంగతులు. ఆ వాక్యం చూద్దాం ఒకసారి. అది వరకు హెబీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఎవరు నీతికి పట్టి సహాయం చేస్తారా? నాన్నగారు మీరు కూర్చోండి. గో అండ్ సిట్. హెబీలు రాసిన పత్రిక చదువునా? గుడ్. 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. దేవుని చేత హెచ్చరించబడ్డాడు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చేత దేవుడు ఎందుకు నిన్ను హెచ్చరిస్తున్నాడంటే, రాకడ వస్తుంది, యుగాంతం సమీపించింది, ప్రళయం రాబోతుంది, ఆకాశపు నక్షత్రాలు భూలోకం మీదకి జలజలని అకాయలపు అంజులపు కాయలు రాలినట్టు రాలబోతున్నాయి. ఈ భూమి మీదకు గ్రహాలన్నీ పిచ్చి ఇత్తనాలు పడినట్టు పడబోతున్నాయి. నక్షత్రాలన్నీ మంచు జల్లుజల్లినట్టుగా పడబోతున్నాయి. ఒక్క ప్రాణి బతకడు. పంచభూతాల్ని వదిలిపెట్టవు. గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం ఏది నిన్ను బతకనివ్వదు. పంచభూతాలు బిక్కుటమైన వేండ్రముతో లయమైపోవాలని వాక్యం చెప్తుంది. అంటే పంచభూతాలు లయమైపోతాయి. భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశము ఏది ఉండదు. మట్టి మనుషుడికి ఈ సత్యం అర్థం కావట్లేదే. మట్టి మనుషుడికి అది వరకు చూడని సంగతులు నోవాహు దేవుని చేత హెచ్చరించబడితే, ఈ రాత్రి ఇంకా చూడని సంగతుల గురించి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. యేసయ్య త్వరగా వస్తాడని. ఒప్పుకుందాం, చప్పట్లు కొట్టండి గట్టి, ఇంకా గట్టండి. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. ఇప్పుడు నోవాహు గారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ ఓడను తయారు చేసి పెట్టాడు.
ఆ ఓడ ఎవరంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే. ఉదయం పూట వెళ్ళాడు, సువార్త చెప్పాడు. అయ్యా త్వరగా రండి, ఇదిగో మహా గొప్ప ప్రళయం రాబోతుంది, ఈ యొక్క జలములన్నీ కూడా భూమిని తడిపేయబోతున్నాయి, కొండలు వాగులు గుట్టలు మొత్తం సర్వనాశనం కాబోతున్నాయి, 40 రాళ్ళు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం పడబోతుంది, కాబట్టి మీరు వెళ్ళి ఈ ఓడని ఆశ్రయించండి. ఓడలో ఎక్కడంటే ఒక్కరు కూడా రాలేదు. మోయాబీలు, అమ్మోనీయులు, హిత్తీయులు, పెరిజీయులు, గిర్గాషీయులు, రాక్షస జాతికి కూడా సువార్త చెప్పిన ఏకైక సువార్త వీరుడు నోవాహు గారు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ రాత్రి చాలా మందికి ఎందుకు ఈ రాళ్లపాడు ప్రాంతంలో నిలబడి యేసుక్రీస్తు ప్రభు బ్రతిమలాడి సువార్త చెప్తున్నాడో తెలుసా? ఇంకా నువ్వు ఓడలోకి వస్తావని. ఆ ఓడ సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు. ఆ ఓడకు 3 అంతస్తులు ఉన్నట్టు, మొదటి అంతస్తేమో తండ్రి అయిన దేవునికి, రెండవ అంతస్తేమో కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుకి, మూడవ అంతస్తేమో సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవునికి. మొదటిది 2 3 అంతస్తులు ఎందుకనంటే, మొదటిదేమో ఆత్మ, రెండోది శరీరము, మూడోది ప్రాణము. మొదటిది ఆత్మ, 2 శరీరము, మూడోది ప్రాణం. 3 యొక్క అంతస్తులు దేవుడు ఎందుకు ఉంచాడో తెలుసా? 1 పరలోకము, 2 భూలోకము, 3 పాతాళ లోకము. దేవుడు చెప్పకనే ఆ 3 గురించి దేవుడు హెచ్చరించాడు. అది వరకు చూడని సంగతులు నోవాహుకు అర్థమయ్యాయి, ప్రజలకు అర్థం కాలేదు. గిర్గాషీయులు, అమ్మోనీయులు, హిత్తీయులు, పెర్జీయులు, యోబుసీయులు వీళ్ళందరికీ సువార్త చెప్తుంటే, పోయా చెప్పావు కానీ త్వరగా చెప్పుకొని వెళ్ళిపో, త్వరగా చెప్పుకొని వెళ్ళిపో అనని నోవాహును తృణీకరించినట్టే ఈ రాత్రి చాలామంది సువార్తను తృణీకరిస్తున్నారు. ఒకవేళ నాకు సమయమే ఉంటే నేను అందరి దగ్గరకు వచ్చి మీ 2 కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాలనిపిస్తుంది నాకు. ఎందుకనంటే బిడ్డ, ఈ రాత్రి నువ్వు రక్షించబడకపోతే, ఈ రాత్రి నువ్వు ఎత్తబడకపోతే, ఈ రాత్రి నువ్వు విడవబడితే, ఈ రాత్రి సంఘముతో కూడా నువ్వు విడవబడి భూలోకములో అనగా నువ్వు విడవబడితే నువ్వు బహు దౌర్భాగ్యుడువు. నీ వంటి భ్రష్టుడు ఇక భూలోకములు ఎవడు ఉండడు, నీ వంటి భ్రష్టుడు ఎవడు ఉండడు. ఇప్పుడు ఆ 3 సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యం. నేను ఇప్పుడు చెప్పిన ఆ యొక్క ఓడకు ఒకే ఒక ద్వారం ఉంది, ఆ ద్వారమే యేసుక్రీస్తు ప్రభు. అందుకే యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేరు, ఎవ్వరూ చేరలేరు. యేసుక్రీస్తు ప్రభువే మార్గం. ఈ రాత్రి ఆ ఓడకు ఒకే ఒక తలుపు ఉన్నట్టు మన మందిరానికి కూడా ఒకే ఒక తలుపు ఉంటుంది, అదే ప్రధాన ద్వారం. ఎవరు రావాలన్నా ద్వారం గుండా పోవాలి, ఆ ద్వారం గుండా రావాలి. యేసుక్రీస్తు ప్రభువే ప్రధాన ద్వారం. నువ్వు ఎంత గొప్ప ఆత్మీయుడివైనా, ఆత్మీయహీనతలో ఉన్నా, హైందవుడివైనా, విగ్రహారాధికుడివైనా, నాస్తికుడైనా, ఇంకా సువార్తను అంగీకరించకపోయినా ఈ రాత్రి యేసు ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. నేను కూడా ఒకప్పుడు హైందవుండే, నీకంటే ఎక్కువగా నిష్ఠతో బతికిన వ్యక్తిని. అంబస్యా నారే భువన్నస్యా నకస్యా నహావృష్టి నహోతో నహీయాన్ సర్వేశ్వరం సర్వస్యహం ఏషం సర్వేషం ఏషం సర్వస్య యశోంతర్యా మేషాయేని ఓం శ్రీ మృదమ జయాయ నమః. అంతటి నిష్ఠ కలిగిన వ్యక్తిని. నాకు యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియదు, ఇంత గొప్ప రక్షకుడు ఆయనని నా తాతలు ముత్తాతలు ఎవరు కూడా మా గురించి చెప్పలే, ఆయన గురించి మాకు చెప్పలేదు. కానీ అచేతన స్థితిలో పడి ఉన్న నన్ను పోస్ట్ మార్టం రూమ్లో పడేసి చనిపోతాడని చెప్పేదని డాక్టర్లు నిర్ధారించినప్పుడు ఆ మరణ పడకలో కొక్కి మంచంలో పడి ఉన్న నన్ను 3వ తేదీ 5వ నెల 1997 నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు నాకు కనబడి నన్ను ముట్టి స్వస్థపరిచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నన్ను ఆయన ముట్టి స్వస్థపరిచిన సజీవ సాక్ష్యం నేను. నన్ను బ్రతికించాడు. 1 లక్షల మందికి యేసు ప్రభు సువార్తను అందిస్తున్నాడు. బిడ్డా, ఈ రాత్రి నీది కుక్కలు చించిన ఇస్త్రీ కావచ్చు, ఒకవేళ అల్లరితో కూడిన ఆటపాటలతో కూడిన మనిషే కావచ్చు, ఒకవేళ ఎవరైనా నిన్ను ప్రేమించక నిన్ను విసర్జించబడవచ్చు, ఒకవేళ అందరి చేత నువ్వు తిరస్కరించబడి తృణీకరించబడి బయటకు నెట్టివేయబడిన వ్యక్తి ఉండొచ్చు, ఒకవేళ నువ్వు అందరి చేత ఆత్మల చేత హీనతగా ఎంచబడిన వ్యక్తి ఉండొచ్చు, ఒకవేళ అందరి చేత తిరస్కరించబడిన వ్యక్తి ఉండొచ్చు. ఈ రాత్రి ఏ పరిస్థితిలో ఉన్నా యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను ప్రేమిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను క్షమించబోతున్నారు. యేసుక్రీస్తు ప్రభు తన రక్తంతో కడగబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను పరలోకం చేర్చాలని ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నీకు రక్షణ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి నీ హృదయాన్ని మార్చాలని కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు పాపి జీవితాన్ని పరిశుద్ధపరచాలని ఇక్కడ నిలబడి ఉన్నాడు. He stand before us. His name is the only Jesus Christ. No one can stand before us like to him. ఆయన వంటి దేవుడు మరెవరు లేరు.
ఈ రాత్రి దేవుని ప్రేమ చెప్తుంది, ఆ ఒకే ఒక ద్వారం గుండా వెళ్ళాలి. ఆ ఓడకి ఒకే ఒక కిటికీ ఉంది. ఆ కిటికీయే నిరీక్షణ. నిరీక్షణ లేకుండా పోతే ఎవరు పరలోక రాజ్యానికి చేరలేరు. నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ రాత్రి నువ్వు యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచి రక్షించబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే, నిజముగా నువ్వు రక్తంతో కడగబడితే, సంఘములో విశ్వాసగా చేర్చబడితే నీకు ఒక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షనే యేసు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చి మరు రూపం దాల్చి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ ఓడే సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు. కనబడ్డాడు కానీ వాళ్ళు గుర్తించలేదు. మార్గమై నిలబడ్డాడు, వాళ్ళు గ్రహించలేదు. ఆ తరువాత ఆ ఇంట్లో ఉన్నటువంటి 8 మంది మాత్రమే ఆ ఓడలోకి వెళ్ళారు. ఎంత బాధాకరమైన విషయం. మీకు ఒక ఆశ్చర్యమైన మాట చెప్పిన, 100 సంవత్సరాలు నోవాహు గారు సేవ చేశారండి. డేక్ అనే బైబిల్ చెప్తుంది. నేను డేక్ అనే బైబిల్ చదివినప్పుడు ఆ డేక్ అనే బైబిల్లో రాయబడింది, 100 సంవత్సరాలు నోవాహు గారు సేవ చేస్తే ఒక్క ఆత్మ కూడా రక్షించబడలేదు. జెర్మియా గారు, మనమైతే ఒక 5 సంవత్సరాలు సేవ చేస్తే ఏంది బిడ్డ ఒక్కరు కూడా రక్షించబడలేదు, ఏంద్రా నన్ను దేవుడు పిలిచాడా లేదా, దేవుడు నాకు తోడైన లేదని బోరుడైన ప్రశ్నలు దేవుని మీద వేస్తాం. కానీ నోవాహు ఒక్క ప్రశ్న కూడా దేవుని అడగలేదు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఒక్క ప్రశ్న అడగలేదు. ఈ రాత్రి నేను చెప్తున్నా, నీ సంఘం చిన్నది కావచ్చు, ఒకవేళ నీ సంఘం చాలా సంకుచితమై ఉండొచ్చు, ఒకవేళ 20 మంది 40 మంది 50 మంది 60 మంది కావచ్చు. నువ్వు భయపడవద్దు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకల్లో ఎత్తబడే సంఘంగా నువ్వు ఉంటే చాలు. గుంపు ఎక్కువగా ఉండి విడవబడిన గుంపు కంటే కొద్ది మందిగా ఉండి పరలోక రాజ్యం చేరడం మేలు కదూ. ఆలోచించుడు ఈ రాత్రి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, చిన్న మంద భయపడుకుడి, దేవుని రాజ్యము మీకు అనుగ్రహింపబడింది. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. చిన్న మంద భయపడుకుడి. మీది చిన్న పరిచర్య అనుకుంటున్నారేమో, నేను చెప్తున్నాను ఇది చిన్న పరిచర్య కాదు. ఈ చిన్న పరిచర్యలో కూడా దేవుని మహిమ నిలబడి ఉంది. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుని మహిమ ఉన్నది, దేవుని శక్తి ఉన్నది. ఈ రాత్రి ఎందుకు నువ్వు సంకుచితమై ఆలోచిస్తున్నావు? నోవాహు 8 మంది మాత్రమే ఓడలోకి వెళ్ళారు. దేవుడే స్వయంగా ఆ ఓడ తలుపు మూసేశాడు. ఈ రాత్రి సువార్త అయిపోయిన తరువాత ఒకవేళ యేసయ్య ఈ రాత్రి వస్తే నేను వెళ్ళిపోతా, ఇర్మియా గారు వెళ్ళిపోతారు, నాన్నగారు వెళ్ళిపోతారు, తర్వాత యేసుదాసన్ గారు వెళ్ళిపోతారు, చిన్న జెర్మియా వెళ్ళిపోతారు, కొంతమంది సేవకులు వెళ్ళిపోతారు, సువార్తకు వెళ్ళిపోతారు, విశ్వాసాలు వెళ్తారు. విడవబడిన వాళ్ళు గుండెలు బాదుకొని ఏడుస్తారు. అయ్యా సువార్త చెప్పాడయ్యా గడిచిన రాత్రి, ఆ బిడ్డ ఎవరో వచ్చి చెప్పారయ్యా, ఎందుకో తన గొంతు దించుకొని చెప్పాడయ్యా, మేము వినలేదయ్యా, రక్తం చేత కడగబడమన్నాడయ్యా, గ్రహించలేదయ్యా. కుక్క తన వాంతికి తిరిగినట్టు ముమ్మార్లు మేము తిరిగాము, కక్కిద్దాన్నే తింటూ తిన్నదాన్నే కక్కుతూ మా జీవితం అంతా కుక్క తన వాంతికి తిరిగినట్టే బతికాం, విడవబడ్డామయ్యా. మా పరిస్థితి ఏంటనంటే ఇక నీకు సువార్త చెప్పే వాళ్ళు ఉండరు, అలా తర్వాత కూడికలు జరగవు, ఇలాగ కూడికలు జరగవు, వాక్యం చెప్పే సేవకులు ఉండరు. ఎందుకంటే వాక్యానుసారంగా బతికే ప్రతి సేవకుడు పరలోకానికి వెళ్ళిపోయి ఉంటాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, పరలోకానికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇక విడవబడిన వాడు వచ్చి ఏం చేయబడతాడు? విడవబడిన వాళ్ళ కోసం విధవకి ఏం చేయలేదు, అంతేనా? విధవకి ఏం చేయలేదంట. ఈ రాత్రి నువ్వు విడవబడితే నీ స్థితి ఘోరంగా ఉంటుంది బిడ్డ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నోవాహుకి సాక్షాత్తు ఓడలా కనపడ్డాడు. ఎవరు గ్రహించలేదు. 8 మంది వెళ్ళారు, రక్షించబడ్డారు, మారుమనసు పొందారు, నీటి ద్వారా బాప్తిసం తీసుకున్నారు, బయటకు వచ్చారు, ఫలించారు, అభివృద్ధి చెందారు. భూలోకాన్ని దేవుడు 3 ద్వారా విస్తరింపజేశాడు. షేము, హాము, యాఫేతు ద్వారా దేవుడు ఆశీర్వదించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. రాత్రి దేవుడు నీ కుటుంబం ద్వారా దేవుడు తన రాజ్యాన్ని కట్టాలనుకుంటున్నాడు బిడ్డ. నీ బిడ్డ ద్వారా దేవుడు రాజ్యాన్ని కట్టాలనుకుంటున్నాడు. నీ సేవ ద్వారా దేవుడు రాజ్యాన్ని కట్టాలనుకుంటున్నాడు. నీ యొక్క పిల్లల ద్వారా సువార్తను వ్యాపింపచేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడైనా దేవుని అడిగావా, అయ్యా నన్ను గొడ్డుపోతుడుగా ఉంచొద్దు, అయ్యా నన్ను గొడ్డుపోతురాలుగా ఉంచొద్దు. 10 మంది పిల్లలు కంటే నేను సంసారి పిల్లలు అంటారు. ఒకవేళ పిల్లలే కనకపోతే గొడ్డుపోతు తల్లి అంటారు. ఒకవేళ నువ్వు ఆత్మను సంపాదించిన వ్యక్తివైతే నువ్వు ఆత్మను సంపాదించిన సేవకుడు అంటారు. ఒకవేళ నువ్వు ఆత్మను సంపాదించకపోతే గొడ్డుపోతు సేవకుడు అంటారు. నా గుండెల్లో ఉన్న బాధదే, అయ్యా నన్ను ఈ భూలోకంలో గొడ్డుపోతు సేవకుడుగా ఉంచుకో, నన్ను గొడ్డుపోతు సేవకుడుగా ఉంచుకో. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏం తెలుసా? అనేక మంది ప్రసవ వేదన పడి క్రీస్తు కొరకు కనబడి ఈ రాత్రి ప్రత్యేకించబడి దేవుని రాజ్యంలో చేర్చబడాలి. కొట్టు చప్పట్లు గట్టిగా, దేవుని రాజ్యంలో చేర్చబడాలి. దేవుని రాకడ సమీపించింది. ఇప్పుడు ఆ ఓడలోకి 8 మంది వెళ్ళారు. దేవుడే ఓడ తలుపులేసేశారు. వర్షం వచ్చింది, అర్థమైందా? వర్షం వచ్చింది,
కొండలు మునిగిపోతున్నాయి, ప్రాజెక్టులు మునిగిపోతున్నాయి, డ్యాములు మునిగిపోతున్నాయి, వాగులు వంకలు పారుతున్నాయి. ఈ లోపల జనాలకు అర్థమైంది, అరే పిచ్చోడా, గిర్గాయిషులు, హివ్వీలు, యొబీసీలు, హిత్తీయులు నారా వినండి. ఆ రోజు నోవాహు అనే ఒక దైవజనుడు వచ్చి భూలోకంలో సువార్త చెప్పాడు. ఆ సువార్త ఏంటంటే మహా జలప్రళయం భూమి మీదకి రాబోతుంది, ప్రచండమైన వర్షం వస్తుంది, సకల ప్రజలు చస్తారు, మీరు చావకుండా ఉండాలంటే ఆ ఓడలేకెళ్ళమని చెప్పాడు. అదిగో ఓడ, పరిగెత్తండి. అందరూ ఓడ దగ్గరికి పరిగెత్తారు. ఓడ దగ్గరికి పరిగెత్తితే దేవుడే సాక్షాత్తు తలుపు వేశాడు కనుక ఏ మనుషుడు కూడా తలుపు తీయలేకపోయారు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఏ మనుషుడు వేయలేకపోయారు. ఈ రాత్రి దేవుడు తలుపు వేసేస్తే, ఈ రాత్రి నీ జీవితానికి ముగింపు కలిగితే, ఈ రాత్రి నువ్వు ఎత్తబడడానికి మునిపే చనిపోతే ఇక నీ జీవితం వృధా, నీ జీవితం వృధా. నేను ఒకరోజు కుమ్మరవాని ఇంటికి వెళ్ళా, నాకు ఇదే పని. కుమ్మరాని ఇంటికి వెళ్తే ఆయన సారి మీద కుమ్మరి పాత్ర చేస్తున్నాడు. సారి మీద కుమ్మరి పాత్ర చేస్తున్నాడు. ఆయన అడిగాను నేను, అయ్యా ఈ యొక్క పాత్రను మీరు ఎన్నిసార్లు చేస్తారనంటే ఆయన అన్నాడు, నా మనసులో ఒక చిత్తం ఉన్నది, నా మనసులో ఒక రూపం ఉన్నది, నేను కోరుకునేంత రూపము ఈ పాత్ర సిద్ధపరచబడేంత వరకు ఈ సారి మీద నేను తిప్పుతూనే ఉంటా. ఆమేన్. ఒక్కొక్కప్పుడు రాయి తగిలి విడిపోతుంటుంది, మట్టి తగిలి విడిపోతుంటుంది, చెత్త తగిలి పగిలిపోతుంటుంది, అయినా నేను ఆ యొక్క మంటిని విడిచిపెట్టను. అందుకే వాక్యం రాయబడింది, కుమ్మరి వాని కొరకు మంటికి చేసినట్లు ఈ రాత్రి నేను మీకు చేయలేనా. కుమ్మరి వాడు మంటికి చేసినట్టు ఈ రాత్రి జిగటి మన్నైన నీ కొరకు నేను కార్యం చేయలేను అనుకుంటున్నావు బిడ్డా. నువ్వు విడిపోయినా నేను ఎందుకు దేవుడు విడవలేదు, నువ్వు దూరంగా వెళ్ళిపోయిన దేవుడు ఎందుకు మళ్ళా తీసుకొస్తున్నాడు, నువ్వు దేవునికి దూరం అయిపోతున్న దేవుడు ఎందుకు మళ్ళా ప్రేమతో పిలుస్తున్నాడు, దేవుని సువార్త అక్కర్లేదన్న దేవుడు ఎందుకు వినిపిస్తున్నాడంటే ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమించి ఇక్కడ నిలబడి ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ఆయనను క్షమించడానికి ఈ రాత్రికి నిలిచి ఉన్నాడు. ఇవ్వగలవా నీవు? ఆ కుమ్మరవాని యొక్క ముఖంలో ఏ యొక్క రూపం అయితే ఉందో ఆ రూపం వచ్చేంత వరకు దాని సారి మీద తిప్పుతాడట. కొన్ని సందర్భాలలో అది విడిపోయిన తర్వాత ఆ కుమ్మరవాడు దాన్ని ఇసిరి పడేయడు. ఆ మంటి ముద్దను మళ్ళా తీసుకొని మళ్ళా దాన్ని ముద్దగా చేసి మళ్ళా పాత్రగా చేస్తాడు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం అంటే తెలుసా, ఎన్నోసార్లు మారు మనసు పొందావు, తప్పిపోయావు, ఎన్నోసార్లు పాపాన్ని విడిచిపెట్టావు, మళ్ళా పాపం చేసావు, ఎన్నోసార్లు పశ్చాత్తాపడ్డావు, మళ్ళా వెనక్కి వచ్చావు, ఎన్నోసార్లు పైకెక్కావు, మళ్ళా దిగజారిపోయావు, ఎన్నోసార్లు తీర్మానం చేసుకున్నావు, వెనక్కి పడిపోయావు. ఈ రాత్రి నువ్వు ఎంత ఘోర పాపివైనా నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం కిందకు వస్తే, మొదటి యోహోను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపాలను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన సమస్త దుర్నీతి నుండి ఈ రాత్రి యేసయ్య మిమ్మల్ని కడిగి పరిశుద్ధపరచబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసయ్య నిన్ను కడిగి పరిశుద్ధపరచబోతున్నాడు. అందుకే 7వ వచనం రాయబడింది, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. ఈ రాత్రి యేసు రక్తం మాత్రమే నిన్ను పరిశుద్ధుని చేస్తుంది. యేసు రక్తం మాత్రం నీతిమంతుని చేస్తుంది. యేసు రక్తం మాత్రం నీకు దోషాన్ని నుంచి నివృత్తి చేస్తుంది. యేసు రక్తం మాత్రం నిన్ను పరలోకానికి చేరుస్తుంది. యేసు రక్తం మాత్రం నిన్ను పరిపూర్ణమైన వ్యక్తిగా చేసి విశ్వాసిగా మార్చి సంఘముల నుంచి ఎత్తేటట్టుగా చేస్తుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా నీవే కదా నా దిక్కు. కొంచెం ఎక్కువ పెట్టమ్మా. యేసయ్యా యేసయ్యా నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా నీవే కదా నా దిక్కు. నా మంచి కోరేదేదో యేసయ్యా యేసయ్యా నీ మంచి కోరుకునే దేవుడు ఒకరే, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నువ్వు ఎన్నిసార్లు యేసయ్య చేతుల నుంచి విడిపోయినా, ఎన్నిసార్లు రాకడ గురించి విస్మరించినా, ఎన్నిసార్లు సంఘం నుంచి దూరం అయిపోయినా ఈ రాత్రి ఆ ప్రేమ కలిగిన దేవుడు మళ్ళాన్ని చేర్చుకోవాలని కోరుకుంటున్నాడు. ఆ పిచ్చి ప్రేమ ఇంకా నిన్ను వెతుకుతుంది. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా నీవే కదా నా దిక్కు. యేసయ్యా
నీవేనయ్యా నా దిక్కు, నా బంగారు తండ్రి. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే యేసయ్యా, 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 యేసయ్యా. ఈ రాత్రి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఇంకా నీవు నేను చనిపోకుండా సజీవులై ఉన్నామంటే ఆ ప్రేమ ఇంకా నన్ను బతికించింది. ఏదో నీ ద్వారా దేవుడు చేయాలని కోరుకుంటున్నాడు. నిన్నే ఏదో నీ ద్వారా దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఎవరు నిన్ను మడిచినా, ఎవరు నిన్ను విసర్జించినా, ఎవరు నిన్ను త్రోసేసినా ఆ ప్రేమ నిన్ను తొయ్యలేదు. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. అయ్యా అయ్యా నీతిగా నీ కోసం నడిపించయ్యా. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా, నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా. సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా, సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే యేసయ్యా, 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 యేసయ్యా. చప్పటి కూడా తీసేసి స్తుతిద్దాం. ఈ రాత్రి దేవుడు సకల ప్రజల కోసం భూమి మీదకి రాబోతున్నాడు. మీకు ఒక ఆశ్చర్యమైన మాట చెప్పనా? ఆ ఓడలోకి వెళ్ళి తలుపు వేసిన తర్వాత ప్రజలు వచ్చారు, కేకలేశారు, తలుపు తీ నోవాహు గారు, అయ్యా నోవాహు, దైవజనుడైన నోవాహు తలుపు తీయదంటే దేవుడే స్వయంగా ఆ ఓడ తలుపు వేశాడు కాబట్టి ఒక్కరు కూడా తీయలేకపోయారు. ఒకవేళ దేవుడు వేయకుండా నోవాహు గాని వేసుంటే, నోవాహు గాని వేసుంటే ఏమని ఉంటారంటే, మావయ్యో తలుపు తీయే, నేను వచ్చాను, నేను సువార్త వినే అని చెప్పి ఉండేవాళ్ళు. అని ఉంటారు నన్ను ఆయన అంటారు, మావయ్యో తలుపు తీ, చిన్నానా నేను నీ కొడుకుని, తమ్ముడు కొడుకుని, తలుపు తీ. అప్పుడు నువ్వు చెప్పావు వినలా నేను సువార్త, ఇప్పుడు మారు మనసు పొందాను, తలుపు తీ అని ఉంటే నోవాహుకు ప్రేమ కలిగినాడు కాబట్టి తలుపు తీసి, ఎందుకంటే 100 ఏళ్ళు సేవ చేశాడుగా, 100 ఏళ్ళు సేవ చేశాడుగా, జాలి కలిగి రక్షించబడి ప్రజలు వస్తుందని తలుపులు తీసుంటే నీళ్ళు వచ్చి వాళ్ళు 8 మంది కూడా నాశనం అయ్యి ఉండేవాళ్ళు. రాత్రి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు విడవబడకూడదని, నువ్వు రక్షించబడాలని, నువ్వు ఆ నిత్య రాజ్యంలోకి వెళ్ళాలని దేవుడు కోరుకుంటాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నాడు. అది ఏ క్షణానైనా ఏ నిమిషంలోనైనా
జరగచ్చు 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 జరగచ్చు. ఇది జరగదు అనడానికి వీలు లేదు. ఒకడు వస్తాడు నా దగ్గరికి, కొంతమంది ప్రొఫెసర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ లెక్చరర్స్ వస్తారు నా దగ్గరికి, వచ్చేసి మణిబాబు గారా, మణిబాబు గారు ఏంటయ్యా, నేను దశమ భాగం ఇట్లే, నన్ను దేవుడు ఏం చేయలే, నేను చర్చికి వెళ్తా ఉండి కూడా నేను పాపం చేస్తానే ఉన్నా, నాకేం కాల. అర్థమైందా? నేను సినిమాలు చూస్తున్నా, టీవీలు చూస్తున్నా, సెల్ ఫోన్లు అసహ్యమైన వాటిని చూస్తున్నా, అయినా కానీ ఆదివారం వెళ్ళి పాట పాడుతున్నా, అయినా నాకేం కాల. దేవుడు చూసి చూడట్టు ఉంటాడులే అనుకుంటాడు. అలా అనుకుంటాడు మనిషి, చూసి చూడట్టు ఉండాలి అనుకుంటారు. నేను వాళ్ళకి చెప్తున్నా ఈ రాత్రి, దేవుడు ఎందుకు నిన్ను చూసి చూడట్టు క్షమాభిక్ష పెడుతున్నాడంటే, ఈ రాత్రి అయినా మారు మనసు పొందుతావని, పశ్చాత్తాపడతావని, యేసుక్రీస్తు రక్తంతో కడగబడతావని ఆయన నీకు ప్రాణభిక్ష పెడుతున్నాడు. గనుకనే ఈ రాత్రి నువ్వు బతికి బట్టగట్టి ఇక్కడ కూర్చున్నావు. కొట్టు చప్పట్లు. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం నేనే చదువుతా. ఎందుకనగా తాను జరిగించినవి అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలువబడవలను, లేదా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని రాయబడింది. చెయ్యి, ఎంత ఎగురుతావు ఎగురు, జల్లపిల్ల ఇలాంటి ఎగురుతా ఉన్నావు ఎగురు, ఎంత ఎగురుతావు ఎగురు. కానీ ఒకరోజు దేవుడు నిన్ను క్రీస్తు న్యాయపీఠం దగ్గర తీసుకొస్తాడు. ఆ రోజున దేవుడిని లెక్కడిగితే నువ్వు తప్పించుకోలేవు. అబద్ధాలు చెప్పడం కుదరదు. అర్థమైందా? ఆ రోజున తబ్బిబ్బి చేయడానికి కుదరదు. ఎందుకంటే ఈ యొక్క మర్త్యమైనటువంటి దేహం అమర్త్యత ధరించుకొని ఉంటుంది, క్షయత అక్షయతను ధరించుకొని ఉంటుంది. ఈ యొక్క క్షయత ధరించుకునే దేహానికి అబద్ధాలు చెప్పడం తెలియదు. ఆమెన్. శరీరానికి అబద్ధాలు చెప్పడం వచ్చు, కానీ ఆత్మకు అబద్ధాలు చెప్పడం రాదు. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆత్మదేవునికి అబద్ధాలు చెప్పడము చేత కాదు. నువ్వు అబద్ధాలు చెప్పగలవు, లోపల ఆత్మకి అబద్ధం చెప్పడం చేత కాదు. నువ్వు ఈ శరీరం కోసం మైసూరు శాండ్లు వాడినా, సింతాలు వాడినా, సంతూరు వాడినా నువ్వు పోయేది అక్కడికే. అర్థమైందా? నాకంటే నల్లగా ఉన్నా, నాకంటే నువ్వు తెల్లగా ఉన్నా నువ్వు పోయేది అక్కడికే. మట్టి నిన్ను తినేస్తుంది, కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దుకు వెళ్తుంది. కొట్టు చెప్పలేదు. దాన్ని దయచేసిన దేవుని ఎద్దుకు వెళ్తుంది. ఈ ఆత్మ నిత్య జీవంలోకి వెళ్తుంది. ఈ ఆత్మ నిత్య రక్షణలోకి వెళ్తుంది. ఈ దేహంతో నువ్వు మంచివి చేసినా, చెడ్డవి చేసినా, వెలుగులో చేసినా, చీకట్లో చేసినా, ఆ ఫలము కలిగి చేసినా, ఫలం లేకుండా చేసినా, వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను క్రీస్తు న్యాయపీఠం దగ్గర తీసుకొస్తాడు. ఆ దినాన్ని దేవుడు న్యాయాధిపతి ఇలా సింహాసనం మీద సేవకులు ఎలా కూర్చున్నప్పుడు నాలాంటి వాళ్ళు, నీలాంటి వాళ్ళు వచ్చి గడగడ వణుకుతూ నిలబడుతుంటారు. ఆ పక్కన యేసు ప్రభు నిలబడి చెప్తుంటాడు, ప్రభువా వీడికి భూమి మీద అవకాశాలు ఇచ్చాను. సరిగ్గా అనగా 26వ తారీఖు కూడా 5వ నెలలో నేను వాక్యం చెప్పించాను. అప్పుడు కూడా వీడు వినలేదు. యేసయ్య క్రీస్తు న్యాయపీఠం దగ్గర ప్రతి ఒక్కరు రావాల్సిందే. వాడు చిన్నోడైనా, పెద్దోడైనా, జ్ఞాని అయినా, అలాగే పండితుడైనా, పామరుడైనా, విద్యావేత్త అయినా, ఎవరైనా సరే దేవుని న్యాయపీఠం దగ్గరకు వచ్చినప్పుడు ఏ శరీరం తప్పించుకోలేడు బిడ్డ. ఆ న్యాయపీఠం దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు చేసినవన్నీ దేవుడు ఒక స్క్రీన్ మీద చూపిస్తాడు. నేను ఒక మాట చెప్పినా నీకు, మేము చేసినవన్నీ ఈ స్క్రీన్ మీద చూపిస్తే ఒక్కడెక్కడ ఉండడు. ఒకవేళ నీవు నీ భార్య ఇంట్లో ఉన్నప్పుడు నీ పాత జీవితం అంతా ఒక తెర మీద వేసి చూపించాడు దేవుడు, నీ భార్య ఆ రోజు నీకు విడాకులు ఇచ్చేస్తుంది. ఇదండి ఇచ్చేస్తుంది. నీ బిడ్డలు అసహించుకుని వెళ్ళిపోతారు నిన్ను. నేను చెప్పేది వాస్తవం. కానీ ఆ తెర మీద కనబడుతున్న ప్రతి దాన్ని ఇక కనబడి నీకుండా ఈ రాత్రి రక్తముతో కడిగి శుద్ధీకరించడానికి రక్షకుడైన యేసయ్య ఇక్కడికి వచ్చాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. రక్షకుడైన యేసయ్య ఇక్కడికి వచ్చాడు. ఏది నిన్ను నేరస్తులు చేస్తుందో, ఏది నిన్ను నేరారోపణ చేస్తుందో, ఏది నిన్ను పాపిగా ఎత్తి చూపిస్తుందో ఆ పాపమునంతా క్షమించడానికి ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఉన్నాడు. ఆయన ఎందుకు వచ్చాడనంటే ఆ తెర మీద కనబడుతున్న పాత జీవితం అంతా రక్తంతో కడిగి శుద్ధీకరించడానికి. ఎంత ఘోర పాపివైనా, ఎంత చెడిపోయినా, ఎంత చేసినా ఈ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. ఒకరోజు నేను ఒక ఊరు వెళ్ళాను. అది మల్లయ్యపాలెం అనే ఒక ఊరు. నేను జెర్మియా సార్ వెళ్ళాం. అక్కడ ఒకరోజు సభల్లో ఇలాగే ప్రార్థన చేశాం. మధ్యరాత్రి 3 గంటల దాకా సభల్లో వచ్చిన విశ్వాసులందరి కోసం ప్రార్థన చేస్తున్నాం నర్సరావుపేటలో. 2014 అంతేనా సార్? 2014 2014లో ఒక పెద్ద మహాసభలో ప్రార్థన చేస్తున్నాం. ఆ రోజు కుంటివారు నడిచారు. అనేక మందికి దేవుడు స్వస్థతలు దయచేశాడు. సజీవ సాక్షులుగా వాళ్ళు కర్రల మీద వచ్చిన వాళ్ళు తిరిగి సంతోషంగా వెళ్ళిపోతున్నారు. అద్భుతాలు వెంబడి అద్భుతాలు చేస్తున్నారు. ఈ లోపల మమ్మల్ని తీసుకెళ్ళి ఒక ఇంటి దగ్గర నన్ను పెట్టారు. ఇంటి దగ్గర పెడితే ఆ ఇంటి వసారా ఇలాగ తాడాకలు వేసినటువంటి ఒక వసారా దగ్గర నన్ను కూర్చోబెట్టారు. కూర్చోబెడితే ఆ వసారా దగ్గర నేను కూర్చుని ఉన్నాను.
ప్రార్థన చేసుకుంటున్న ఆత్మలో భాషలతో మాట్లాడుతూ ప్రార్థన చేసుకుంటుంటే ఆ యొక్క సూరులో ఒక సూరికత్తి కనపడుతుంది. నాకు ఒక సూరికత్తి కనపడుతుంది. 2 సార్లు ప్రార్థన చేసుకుని అయినా నాకు కత్తి కనపడతానే ఉంది. ఆ కత్తి ఎర్రగా ఉంది, రక్తంతో తడిచిపోయింది, రక్తమంతా కూడా ఎండిపోయి ఆ యొక్క సూరు లోపల ఆ తాటాకుల మధ్యలో దాన్ని చూపించున్నారు. నేను కొద్దిసేపటికి నన్ను ఎవరైతే అక్కడ కూర్చొని పెట్టారో ఆ యవనస్తుని పిలిచా, అబ్బాయి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంకెక్కడ కూర్చోబెట్టరా. నేను ఐ కుడ్ నాట్ బి స్టాండ్, ఐ కుడ్ సిట్ టు హియర్ బికాస్ ఐ సా దట్ వన్ నైఫ్ టు హియర్. ఒక కత్తి నేను చూస్తున్నా, ఆ కత్తి సూరు కత్తి, ఎవరినో చంపిన కత్తి ఇక్కడ నాకు కనబడుతుందని అంటే, అమ్మ బాబోయ్ యేసు ప్రభు దేవుడు అండి అన్నాడు. ఏంటంటే 12 సంవత్సరాల క్రిందట ఈ ఇంట్లో ఉన్నటువంటి ఒకడు తన భార్యను కత్తితో పొడిచి చంపేశాడు. వాడు చంపి ఇదే సూరులో కత్తిని పెట్టుంటే పోలీసు వాళ్ళు వచ్చి ఆ కత్తిని తీసుకొని మనం అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వాడు ఇప్పుడు దాదాపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 10 సంవత్సరాలుగా మగ్గుతున్నాడు. 10 సంవత్సరాలుగా ఉన్నాడు. దేవుడు నీకు ఈ విషయం తెలియచేశాడు, ఆశ్చర్యంగా ఉంది నాకు అన్నాడు. నేను అన్నాను, ఆ వ్యక్తిని ఒక్కసారి అడ్రస్ నాకు ఇవ్వండి అని చెప్పి అడ్రస్, ఆ రోజుల్లో 15 పైసల కార్డులు ఉన్నటివి, అయితే మీ భాషలో 25 పైసల కార్డులు. ఆ 25 పైసల కార్డులో యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని ఆయన కొన్ని మాటలు సువార్త చెప్పి ఆ యొక్క ఉత్తరాన్ని నేను ఆ మలయపాలెంలో హత్య చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి వ్యక్తికి పోస్ట్ చేశాను. ఆ పోస్టులు అతనికి చేరింది. ఆ ఉత్తరం చదువుకున్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆ వ్యక్తి రక్షించబడ్డాడు. వాడికి చేత్తో బాప్తిసం ఇచ్చా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ వ్యక్తి, నేను అబద్ధం చెప్పనుగా, బింకంలాడ 4 దేవుడు గోస్తాడు. వాడు రక్షించబడి మారు మనసు పొంది నాతో పాటు తిరుగుతుంటే వచ్చిన వాళ్ళందరూ భయపడిపోతున్నారు సగం. ఎందుకంటే వాడు పాత జీవితం అంత భయంకరంగా ఉంది. నేను చెప్పా, వాడు పాత జీవితం భయంకరంగా ఉండొచ్చు, కానీ వాడు యేసుక్రీస్తులోకి వచ్చాడు కనుక నూతన సృష్టి అయ్యాడు. వాడు నూతనమైనటువంటి అభిషేకం పొంది బతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఇంకా నీ భార్య నీ పాత జీవితాన్ని చూసి నీ గురించి భయపడిపోతుంటే, ఒకవేళ నీ పిల్లలు నీ పాత జీవితాన్ని చూసి భయపడిపోతుంటే, ఒకవేళ పాత తెర మీద ఉన్నటువంటి రహస్య జీవితాన్ని చూసి చాలామందికి తమ మీద తాము అసహ్యం వేస్తుంటే, ఈ రాత్రి యేసయ్య దగ్గరకు వచ్చిన నీవు, ప్రభువా నేను పాపిని, నన్ను నీ రక్తంతో కడిగి శుద్ధీకరించానంటే ఆయన తన రక్తంతో కడిగి శుద్ధీకరించి నీతిమంతునిగా చేస్తాడు. ఆమేన్. నీతిమంతునిగా చేస్తాడు. నేను ముగింపులోకి వచ్చాను. యేసుక్రీస్తు ప్రభువు అన్నారు. శిష్యులు వచ్చి అన్నారు, అయ్యా ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అయ్యా? కడబూర ధ్వని ఎప్పుడు మోగుతుంది? సంఘము ఎత్తబడుతుంది? ఎప్పుడు ప్రజలందరూ లేపబడతారు? అసలు ఎప్పుడు ఇవన్నీ ఈ యొక్క భూలోకంలో జరుగుతాయి? ఒక్క విషయం మాకు చెప్పయ్యానంటే అప్పుడు యేసు ప్రభు అన్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 24, మత్తయి సువార్త 24, మత్తయి సువార్త 24, 5వ వచనం. ఎవడునూ మిమ్మల్ని మోసపరుచుకోనీయకుండా చూచుకునుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మీరు యుద్ధముల గూర్చియు యుద్ధ సమాచారాలను గూర్చియు మీరు వింటారు. మొదట చెప్పిన మాట, యుద్ధాల గురించి వింటారు. ఇప్పుడు పెహల్గామా పోరాటం, యుద్ధం జరిగింది, మొన్న ఆగింది అనుకుంటున్నారు. లేదు, ఎప్పుడైనా మళ్ళా యుద్ధం ఆరంభించవచ్చు. లెబనాన్తో ఇశ్రాయేలీలు 4 నెలలుగా పోరాడుతున్నారు. ఇప్పటికి యుద్ధం జరుగుతూనే ఉంది. గాజా పట్టణం అంతా నేలమట్టం అయిపోయింది. రష్యా ఆ యొక్క ఉక్రెయిన్తో యుద్ధం జరుగుతూ ఉంది. అనేక ప్రాంతాలు యుద్ధాలు జరుగుతున్నాయి. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు వేడుక చూడడానికి కాదు బిడ్డ, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉందని అర్థం. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసు ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది. నువ్వు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి నువ్వు వింటావు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఎందుకంటే జనం మీదకి జనం లేయాలి, జనాల మీదకి జనాలు లేయాలి, రాజ్యాల మీదకు రాజ్యాలు లేయాలి, రాష్ట్రాల మీదకు రాష్ట్రాలు లేయాలి, ప్రజల మీదకు ప్రజలు లేయాలి. ఒకే ఇంట్లో ఉన్నవాళ్ళు, ఉమ్మడి కుటుంబంలో ఉన్నవాళ్ళు ఒకరి మీద ఒకరు లేస్తారు. గుక్కడు భూమి కోసం, గుక్కడి ఆ యొక్క పట్టా పుస్తకాల కోసం ఒకరినొకడు కుమ్ముకొని చేస్తారు. వాక్యం ఇది. జనం మీదకి జనం లేస్తారు, రాజ్యం మీదకి రాజ్యం లేస్తారు. అక్కడక్కడ కరువులు వస్తాయి. మీకు మాట చెప్పనా, ఆఫ్రికా దేశంలో కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు చొప్పుల వారులు కాల్చుకొని జనాలు తిన్నారండి, తిండి లేక. కరువు. మన ఈ మధ్య మద్రాసులో 2000
సరిగ్గా 17వ సంవత్సరంలో 2017లో భయంకరమైనటువంటి వర్షం పడితే అక్కడి నుంచి ఆహార పొట్లాలు వేస్తే ఆ నీళ్ళల్లో పడిపోయిన ఆహారాన్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఎత్తుకొని తిన్నారండి. కరువు, భయంకరమైన వర్షం, ఎటు చూసినా భయంకరమైనటువంటి పాపము భూలోకంలో పెట్టకపోవడం వల్ల పంచభూతాలు కూడా మాట తప్పాయి. అందుకే వాక్యంలో రాయబడింది అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగుతాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. శ్రమల పాలు చేసి జనులు మిమ్మల్ని చంపేస్తారు. ఒక్కరు కూడా మిమ్మల్ని మెచ్చుకొని అందరూ చంపేస్తారు. మిమ్మల్ని ద్వేషిస్తుంది లోకము. నన్ను ద్వేషించింది, నిన్ను కూడా ద్వేషిస్తుంది. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న నీకు ఇంకా శ్రమ కలగలేదనంటే ఆయన కృప నీ మీద ఉంది బిడ్డ. నువ్వు శ్రమకు దగ్గర అవుతున్నావంటే ఆయన కొలిమికి దగ్గర అని అర్థం. నువ్వు కొలిమి లేక వెళ్తున్నావనంటే ఆయనను పరిపూర్ణుడిగా చేయబోతున్నాడు అర్థం. నువ్వు పరిపూర్ణుడిగా చేయబడబోతున్నావంటే నువ్వు పరిశుద్ధుడిగా రూపాంతరం చెంది పరలోకానికి వెళ్తున్నావని అర్థం. కొట్టు చప్పట్లు గట్టిగా, పరలోకానికి వెళ్తున్నావని అర్థం. ఈ రాత్రి నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కనుకనే ఇంకా నేను బతికించాడు. మొన్న నేను చెప్పాను, నేను జంపాలపాలలో ఒకే ఒక మాట, ఇంకా నీకు భూమి మీద నూకలు ఉన్నాయనంటే, ఇంకా ఈ రాత్రి నువ్వు అంత అన్నం తింటున్నావనంటే ఒకటి, దేవుని జ్ఞాపకాలలో ఉన్నావు నువ్వు. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుని జ్ఞాపకాల్లో ఎవరైతే ఉండరో వాళ్ళకి కావాలి ఎక్కడ ఫ్లెక్సీ చేసేది ఎక్కడ సార్? ఎక్కడ ఫ్లెక్సీ చేసేది ఎక్కడ? ఇక్కడ ఈ ఊరిలో కావాలేనా? కావాలలో ఫ్లెక్సీ పడుతుంది వాళ్ళకి. దేవుని జ్ఞాపకాలలో లేనోడికి జ్ఞాపకార్థ కూడిక ఫ్లెక్సీ పడి ఆ ఊరు పొలిమేరలో కడతారు. సుదీర తీరాలకి వెళ్ళిపోయాడని. ఇంకా నీకు నాకు ఫ్లెక్సీ పడలేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన కృప నీ మీద, నా మీద ఉంది బిడ్డ. ఇవ్వగలవా నీ హృదయాన్ని? లేచి నిలబడతా. నీ మనసు మార్చుకోగలవా? ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నాడు. సంఘాన్ని తీసుకెళ్ళబోతున్నాడు. సంఘంలో ఉన్న ఏ ఒక్కరు విడవబడకూడదు. ప్రతి ఒక్కరు రక్తంతో కడిగి శుద్ధీకరించబడాలి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి నీ రక్తంతో మమ్మల్ని కడగండి, శుద్ధీకరించి. ప్రతి ఒక్కరు